సునీత రెడ్డి పట్ల చాలా మందికి ఎంపథైజింగ్ ఫీలింగ్ స్టార్ట్ అయింది ఈరోజు. పులివెందుల్లో ఒక లేడీ అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆవిడ ధైర్యం సలాం కొట్టాలి. పిరికి సన్నాసులాగా పారిపోయి అరెస్ట్ కాకుండా ఒక మూల కూర్చున్న అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళకి ఏం మొక్కతనం ఉంది చెప్పండి? ఎవిడెన్స్ సీన్ క్రియేట్ చేస్తాడు, ఇంత హాయిగా తిరుగుతూ ఉంటాడు బయట. పబ్లిక్కి ఇంప్రెషన్ ఉంది ఖచ్చితంగా. సిబిఐ ఎందుకు అరెస్ట్ చేయకపోతుంది అసలు? అవినాష్ ఎప్పుడు అరెస్ట్ అయ్యాడు, ఎప్పుడు బయట వచ్చిందో కూడా ఎవరికి తెలియదు. హాయిగా బెయిల్ మీద తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ పులివెందుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డిని గద్దెక్కించడానికి ఆ రోజు చేసిన ప్రణాళిక వాడుకున్నాడో, ఈరోజు ఆగస్టు 8 వివేకానంద రెడ్డి గారు పుట్టినరోజు. ఇప్పుడు మళ్ళీ ఒక 3 రోజుల్లో అక్కడ బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అదే డ్రామా సురేష్తో చేస్తున్నారని అనుమానాలు రావా అని సునీత రెడ్డి అంటున్నారు. కాదా? రావా? ఈ ఆలోచన ధోరణిగా ఎవరికైనా వెళ్ళదా? వివేకా గారి పైన ఉన్న సింపతి, సునీత రెడ్డి గారి పైన ఉన్న సింపతి ఈసారి మళ్ళీ కొట్టి జెడ్పీటీసీలో ఓడిపోతే జగన్మోహన్ రెడ్డికి షేక్ అవదా భూమి? పులివెందుల్లో ఆళ్ళు మొదలుపెట్టిన హత్య రాజకీయం ఎవడైతే చేశాడో, సూత్రధారి, గుండిపోటని, గొడ్డలపోటని, నారాసు రక్త చరిత్రని, తర్వాత బీటెక్ రవి, వీళ్ళందరిపైన కేసులు పెట్టాలని చెప్పి సతీష్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, వీళ్ళందరిపైన కేసులు పెట్టాలని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎలా అడిగాడో, ఇన్ని డ్రామాలకి ఈరోజు జనాలు ఆవిడ ముందుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇంపాక్ట్ ఉండదా?